తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. 19వ రోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాము. ప్రియులరా, ప్రతి ఒక ఉజ్జీవము బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని స్వరముతో, దేవుని వాక్కుతో ఆరంభమవుతుంది. దేవుడు ప్రవక్తల్ని దర్శించి, రాజులను దర్శించి, దేవుని బిడ్డలను దర్శించి తన వాక్కు ద్వారా ఉజ్జీవాన్ని కలుగజేశాడు. సృష్టి ఆరంభం నుంచి మనం చూసినట్లయితే అండ్ దెన్ గాడ్ సెడ్ అని మనం చదువుతున్నాం. దేవుడు ఆజ్ఞాపించను అని చదువుతుండగా దేవుడి ఆజ్ఞ వలన సర్వ సృష్టి సృష్టించబడ్డది. ప్రియులారా, అంటే చాలా రకాల స్వరాలు మనము బయట వింటున్నాం. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రియులారా, ఈరోజు లోకంలో రకరకాల స్వరాలు మనం వింటున్నాం. మన నిరుత్సాహపరిచే స్వరాలు, మనని కాంప్రమైజ్ చేసేవి, మోసపరిచేవి. అంటే కొన్నిసార్లు ఇది మోసపోయినప్పుడే మనకు తెలుస్తుంది మనం మోసపోయామని. ఆ స్వరం అట్లుంటుంది, మనం గుర్తించలేకపోతున్నాం. డిసెప్షన్, నకిలీ, మోసము, కల్తీ, ఇలాంటివన్నీ అనేక రకాల స్వరాలు, దుష్టుని స్వరము, లోకస్వరము బయట మనం వింటూ ఉన్నాం. వాటన్నిటి మధ్యలో ప్రభు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వినును అని. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం ఏమిటి అంటే, మన బిడ్డలు దేవుని స్వరాన్ని విని ఆ స్వరాన్ని పలికేవారు లాగా ఉండాలి. చిల్డ్రన్ ఆర్ వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని వాళ్ళు ప్రకటించువారుగా ఉండాలి అని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఎట్లా పలుకుతుంది అంటే, ఈ వాగ్దానము ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. వాక్యం అంటుంది, అటు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కృమ్మరింతును, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. ప్రాఫసీ చేస్తారు, ప్రవచనం చెప్తారు, నా సందేశాన్ని చెప్తారు, నా స్వరములాగా ఉంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఈ ఒక్క మాటని మాత్రమే మనము ధ్యానిస్తున్నాం. అంటే మన బిడ్డలు పిల్లరా దేవుని స్వరాన్ని పలకాలి. వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రతి ఒక్క తల్లి ఆమె ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని సన్నిధిలో తన కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేయటం ద్వారా గృహాలలో దుష్టుడి స్వరాలను బంధించగలిగి దేవుని స్వరము విడుదల చేసే ఒక పనిముట్టులాగా ప్రతి తల్లి ఉండాలి కుటుంబంలో. దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, నేను మీ బిడ్డల పైన నా ఆత్మను కృమ్మరిస్తాను, మీ పుత్రులు మీ పుత్రికలు, మీ కుమారులు మీ కుమార్తెలు దేవుని సందేశాన్ని ప్రవచిస్తారు. అంటే ప్రియులారా, ఇక్కడ ఏ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. కొన్ని ఫ్యామిలీస్లో అబ్బాయిలను ఒకలాగా అమ్మాయిలను ఒకలాగా చూస్తూ ఉంటారు. ఆడపిల్లనే కదా అంటుంటారు, చిన్నవాళ్ళే కదా అని అంటుంటారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, చిన్న మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, బాలులు, బాలికలు అందరిపైన నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఇదే వాగ్దానము అపోస్తుల కార్యంలో ఆ నెరవేర్పు కన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అంత్య దినముల యందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు, మానవులందరిపై, గమనించాలండి, మానవులందరిపై నా ఆత్మను నేను కృమ్మరించెదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యువకులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలుగంటారు. దీంట్లో నిన్నటి దినాన పిల్లరా, మన బిడ్డలు దర్శనం చూస్తారు అంటే ఒక విజన్ మన బిడ్డలకు ఇవ్వాలని మనం ప్రార్థన చేశాం. ఈరోజు దేవుని స్వరం మన బిడ్డలకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించెదరు అని వాక్యం పలుకుతోంది. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం అంటుంది, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు చూస్తే, అంతటా ప్రభువు ప్రత్యక్షమై నిలిచి
వెనుకటికి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు, ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడనెను. యావే, ఇజ్రాయేలు జనుల ఎదుట నేనొక కార్యము చేసేదను, దానిని గూర్చి వినిన వారి 2 చెవులు గింగురుమగును అని వాక్యం పలుకుతోంది. ప్రియులారా, ఆ సమయం ఎట్లాంటిదంటే ఆత్మీయంగా ఇజ్రాయేలు ప్రజలు పతనమైపోయిన ఒక సమయం అన్నమాట. వాళ్ళని ఎవరు నడిపించే వాళ్ళు లేక, ఏ దిశకెళ్ళాలో ఏ గురి లేకుండా భయంకరమైన ఆత్మీయ పతనం ఉండి దేవుడంటే ఎరుగని వాళ్ళలాగా ఇజ్రాయేలు ప్రజలు ఉంటున్నప్పుడు ఒకే ఒక్క వ్యక్తి దేవుని స్వరాన్ని విన్నాడు. పిల్లరా, ఆ ఒక్క వ్యక్తి ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన అంటున్నాడు, దేవుడు ఆయనకు ఒక సందేశం ఇస్తున్నాడు, ఇదిగో నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. అది విన్న వాళ్ళందరూ భయపడతారని ప్రభు అంటున్నాడు. ప్రియులరా, మనం చూసిన మొదటి సమూవేలు గ్రంథము 7వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, సమూవేలు ప్రజలతో, మీరు హృదయపూర్వకంగా యావే వద్దకు మరలి రాగోదురేని మీరు కొలుచు అన్య దైవములను ఎల్ల వదిలివేయుడు, అష్టారోతును కూడా మీ చెంత నుండి గెంటివేయుడు, యావేపై మనసు నిలిపి ఆ ప్రభుని మాత్రమే సేవింపుడు, అప్పుడు అతడు ఫిలిస్తీయుల బెదన నుండి మిమ్మును కాపాడును అనెను. అంటే ఫిలిస్తీయుల బాధ నుంచి, ఆ బెడద నుండి మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్తున్నప్పుడు, ఆ ప్రకారముగా ఇజ్రాయేలు బాలుదేవతలను అష్టారోతును వదిలివేసి ప్రభువును మాత్రమే సేవించిరి అని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటో తెలుసా, ఇజ్రాయేలు ప్రజలందరూ ఒకవైపు ఉంటే ఒకే ఒక్క వ్యక్తి సమూవేలు మాత్రం ఒకవైపు ఉన్నాడు. పిల్లరా, ఆ ఒక్క వ్యక్తి దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని సందేశాన్ని విన్నాడు. ఆ ఒక్క సందేశం ప్రకటించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించటానికి, ఆరాధించటానికి, వాళ్ళ హృదయాలని దేవుడి వైపుకు తిప్పగలిగే అంత బలమైన స్వరము సమూవేలుది. పిల్లరా, సమూవేలు ఒక్కడు ఇజ్రాయేలు ప్రజల్ని మరల్చగలిచినప్పుడు మరి మన బిడ్డలందరూ దేవుని స్వరం పొందుకుంటే ఎంత గొప్పగా దేవుని కార్యాలు దేవుని కొరకు ఈ లోకంలో జరుగుతాయి. కనుక ప్రతి తల్లి ప్రార్థన చేయాల్సింది ఏంటో తెలుసా, ప్రభువా నా బిడ్డలకి నీ స్వరం దయచేయి, నా బిడ్డలు నీ స్వరం వినాలి అంటుంటారు కదా. ఫ్రెండ్స్ చెప్పిన మాట విని చెడిపోయారండి అని అంటుంటారు. ఈరోజు మంచి మాటలు చెప్తే మనుషులు వినరండి, చెడిపోయే మాటలు చెప్తేనే మనుషులు వింటారు. అటువంటి స్వరం మధ్య మన బిడ్డలు దేవుని స్వరం వినగలగాలి. కనుక పిల్లరా, ఒక్క వ్యక్తి నిలబడితే తరాల వరకు ఒక రివైవల్ వాళ్ళు తీసుకురాగలుగుతారు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఒక ఉజ్జీవం తీసుకొచ్చే బిడ్డల్లాగా మా బిడ్డలు ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, ఆ బిడ్డలు మనల్ని బలపరుస్తారు. నేను నా పరిచర్య ఆరంభంలో స్లమ్లోకి నేను సేవ చేయడానికి వెళ్తుండేదండి. అయితే ఒకరోజు ఒక సహోదరి చెప్పింది, అక్క అంటే వాళ్ళు ఇళ్ళలో పనిచేస్తారనమాట, చిన్న ఏమంటారు ఇలా సంచుల్లాగా వేసుకొని దాని లోపల, అంటే ఆమెకు ఎవ్వరు లేరనమాట. నేను సేవ చేయడానికి, వాక్యం చెప్పడానికి నేను వెళ్తుండేదాన్ని. ఒకరోజు ఆమె చెప్పింది, అక్క చాలా చెట్లు చెత్త వాటి మధ్యలో అక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఆమె అన్నది, మా ఇంట్లోకి ఒక పాము వచ్చిందక్క, ఏం చేయాలి అంటే, ఆమెకి ఏం చేయలేం, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తారా అని ఆమె అడిగితే నేను చెప్పాను, సరే ప్రార్థన చేస్తామని చెప్పి నేను నాతో పాటు టీము మేము రెడీ అవుతున్నాం అన్నమాట వెళ్ళడానికి. మా బాబు అప్పుడే స్కూల్ నుండి వచ్చి మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. వాడు చిన్నగా ఉన్నాడు. అయితే ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ అని అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, నేను ప్రేయర్ చేయడానికి వెళ్తున్నాను, ఒక ఆంటీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను అంటే, నేను వస్తాను అన్నాడు. నేను చెప్పాను, నువ్వు రావద్దు, అది చిన్న స్లమ్ లాంటి ఏరియా, అక్కడ నాగుపాములు అవన్నీ వస్తున్నాయంట, వచ్చి ఒకసారి ప్రేయర్ చేయండి అని ఆమె చెప్పింది. అంటే ఆమె విశ్వాసం అది. ప్రార్థన చేస్తే, సేవకులు ప్రార్థన చేస్తే ఆమెనింది, అక్క వచ్చి దేవుడి నామంలో ఒక్కసారి అక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఇంకా రాదు, మాకేం ప్రమాదం జరగదని నా విశ్వాసం అక్క అని చెప్పింది. అది ఆమె విశ్వాసం. అయితే నేను సరే అని మేము మా టీం వెళ్తుంటున్నప్పుడు మా బాబు నేను చెప్పాను, అంటే చాలా నేను అక్కడికి ఎప్పుడు తరచుగా వెళ్తుంటాను కాబట్టి చాలా చెట్లు చెత్త అవంతా ఉంటుంది అనమాట. నేనేమన్నానంటే, నువ్వెందుకు నాన్న, అక్కడ అన్ని పాములు అవన్నీ ఉన్నాయి అని అంటే, మా బాబు ఒక మాట చెప్పాడు,
తేళ్లను నాగుపాములను నువ్వు తొక్కెదవు అని రోజు 91 కీర్తన చదివిస్తావు కదమ్మా, మరి అవి మనని ఏం చేస్తాయి? నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు? మరి నువ్వు వెళ్తున్నావు కదా అని చెప్పాడు. వెంటనే నా విశ్వాసంకి ఒక ప్రశ్న. అదేంటంటే, మరి ఆమెకు ఉన్న పిల్లలు, అక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు కదా, నా బాబుని అక్కడ తీసుకెళ్ళాలంటే నేను ఇంత ఆలోచిస్తున్నాను కదా అని చెప్పి, సరే మా బాబుని కూడా రెడీ చేసుకొని నేను అక్కడికి వెళ్ళాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలు దేవుని స్వరముగా మారుతారు. పిల్లల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు నా కుమారుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. పిల్లల చెప్పే ఒక్క మాట సేవ చేస్తున్న నన్ను బలపరుస్తుంది చాలాసార్లు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన బిడ్డలు దేవుని స్వరంగా మారినప్పుడు నా భర్తకి చాలా జ్వరం అన్నమాట. ఈ తల్లి ప్రార్థన చేయటానికి నేను రావటానికి ముందు నా మనసులో నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఇట్లాంటి టైంలో నేను వెళ్తే ఎట్లా అని చెప్పి నేను ఆలోచిస్తూ మా బాబు కాల్ చేస్తే నేను చెప్పాను, డాడీకి కొంచెం బాగలేదు కదా, చూద్దాము ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను అని మాటల్లో చెప్పాను. అప్పుడు మా బాబు ఏమన్నాడు తెలుసా, మమ్మీ, డాడీని మరణ పడకలోంచి లేపిన దేవుడు జ్వరం వస్తే స్వస్థపరచడా అమ్మా అని ఒక్క మాట చెప్పగానే నేను అప్పుడు ప్రార్థన చేశాను. దానికి ముందే, ప్రభా నేను ఏం చేయాలి ప్రభా, వెళ్ళాలని ఉంది, అది చెయ్యాలని ఉంది ప్రభా, తల్లి ప్రార్థన అనే సిరీస్ నేను చెయ్యాలి, ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నా, కానీ వెళ్ళాలంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క మాట వాడు చెప్పగానే దేవుడే నాతో మాట్లాడినట్టు అనిపించింది. అవును కదా, మరణ పడకలో ఇప్పటికి దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే నా భర్త ఎక్కడ ఉండేవాడో, నా కుటుంబం ఎక్కడ ఉండేదో నాకు తెలీదు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా బాబు ఏం చెప్పాడంటే, మమ్మీ, మరణ పడకలోంచి డాడీని లేపిన దేవుడు జ్వరం నుంచి కొంచెం జ్వరం వస్తే డాడీని విడిచిపెట్టాడా, నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు అనగానే ఆ మాట నాకు ధైర్యం కలిగించింది. వెంటనే నేను పిల్లరా ఇది షూటింగ్ చేయడానికి నేను వచ్చాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన బిడ్డలు విశ్వాసంలో ఉంటే వారు మాట్లాడే మాట దేవుని స్వరముగా మారుతుంది. ఆ స్వరము వాళ్ళు చదివే చోట, ఉద్యోగం చేసే చోట, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో పిల్లరా, అనేకుల్ని దేవుడి వైపుకు తిప్పడానికి, దేవునిలోకి నడిపించడానికి, వాళ్ళు నిలబడడానికి, సత్యం కోసం నిలబడడానికి ఆ స్వరాన్ని దేవుడు వాడుకుంటాడు. ఇజ్రాయేలు ప్రజలంతటిలో సమూయేలు ఒక్కడు చేయగలిగినప్పుడు ప్రిలరా, మన దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు. కనుక మొట్టమొదటగా ప్రియతల్లి, ఒక తల్లిగా నీ ఉంటుంటే ఆ కుటుంబంలోని వాతావరణం ఎట్లుండాలంటే, కొంతమంది ఇంట్లో పొద్దున్నేస్తే బూతులు, తిట్లు, నిరుత్సాహము, బిడ్డల్ని సరిగ్గా నడిపించలేని తల్లులు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకే ప్రార్థన చేయడం రాకపోతే బిడ్డలకేం ప్రార్థన నేర్పిస్తారు? వాళ్ళే సరిగా వాళ్ళ జీవితాన్ని నడిపించుకోలేకపోతే బిడ్డలకేం నడిపిస్తారు? కనుక ప్రతి తల్లి ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నా బిడ్డలు నడవలసిన మార్గం నా బిడ్డలకు నేర్పించే జ్ఞానం నాకు దయచేయమని తల్లి ప్రార్థన చేయాలి, తల్లి గైడ్ చేయాలి. ఒక తల్లి ఒక ఇంట్లో ఉదయకాలం లేసి ప్రార్థిస్తుంది అంటే పిల్లరా, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఆ ఇంట్లోకి దిగి వస్తుంది, బిడ్డల్లోకి దిగి వస్తుంది. మన కంటికి కనిపించదు అది ఎంత ప్రభావం చేస్తేనే. ఒకరోజు ఒక సహోదరి అంటుంది, అక్క, మా ఇంట్లో ఏదో ఒక అలజడి, ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉండదు, ఏదో ఒక గొడవ, ఏదో ఒక శబ్దం వినిపిస్తుంటుంది. ఏం వినిపిస్తుందండి? ప్రార్థన చేయకపోతే దురాత్మ స్వరాలే వినిపిస్తాయి, ఏదో గజ్జలు వినిపిస్తాయి, మనుషులు కనిపిస్తారు, చీకటిగా అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి? ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఆయన వాక్కు ఎక్కడుంటుందో అక్కడ వెలుగుంటుంది, ఆయన ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఏ తల్లైతే కుటుంబంలో ప్రార్థన చేస్తుందో ప్రిలరా, అక్కడ దేవుని స్వరము, దేవుని ప్రసన్నత ఆ గృహంలో విడుదలవుతుంది. అన్న ఒక విజ్ఞాపనకర్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించింది కనుకనే ఒక ప్రవక్తను ఆమె కన్నది. ఎందుకంటే ఆమె ఏ వాక్కునైతే స్వీకరించిందో ఆ వాక్కు తన గర్భంలో కుమారుడు కూడా ఆ వాక్కును స్వీకరించాడు. అందుకే ఆ స్వరాన్ని సమూయేలు వినగలిగాడు. ఈరోజు పాటలు వింటారు, సినిమా పాటలు, రీల్స్, పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఇలాంటి మాటలు వినడం కాదు. దేవుని మాటలు వింటున్నప్పుడు పిల్లరా, అది మనకు జ్ఞానం అనుగ్రహిస్తుంది, వివేకం అనుగ్రహిస్తుంది. మనని మనం కట్టుకుంటూ మన బిడ్డల్ని కట్టి నడిపించే వారిలాగా తల్లులు తయారవుతారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, అన్న విజ్ఞాపన ద్వారా కుమారుని కన్నది కాబట్టి ఒక ప్రవక్తగా దాని నుండి బెర్షబా వరకు వాక్యం పలుకుతుంది. సమూయేలు చెప్పిన మాట పొల్లుబోలేదంట. వాక్యము అరుదుగా ఉన్న సమయంలో దేవుని వాక్కును సమూయేలు ప్రకటించాడంట. అటువంటి ప్రవక్తలు లేపబడాలి. ప్రవక్త అనగానే కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రవచించటం అంటే భవిష్యత్తు చెప్పటము,
ఈ పిట్ట పంచాంగాలు ఇవన్నీ చెప్తుంటారు కదండి, నీకేమవుతుంది ఇప్పుడు, ఏదో ఒకటి అదృష్టం వస్తుంది చూడు, నాకు ఒక ఫ్లైట్ కనిపిస్తుంది అని ఇలా చెప్తుంటారు. ఒకరోజు నేను బయట మా వాకిలి ఊడుస్తుంటే పొద్దున్నే ఒక జాతకం చెప్పి అతను మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు. ఆయన చూసి, అమ్మ నీ ముఖంలో లక్ష్మి కళ కనిపిస్తుందమ్మా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావమ్మా అని ఏవేవో చెప్తున్నాడు అక్కడ. నేను చెప్పాను, నా జాతకం చెప్పడం కాదు, ఫస్ట్ నీ జాతకం నువ్వు తెలిస్తే నువ్వెందుకు పొద్దున అడుక్కుంటావని చెప్పాను. నేనేమంటున్నంటే, ప్రవచనం అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా అండి, ఈ పిట్ట పంచంలాగా మనుషుల దగ్గరికి వెళ్తుంటారు. అంటే వాళ్ళకి అది కావాలి. దేవుని వాక్కు కంటే మించిన ప్రవచనం ఏమి లేదు. దేవుని వాక్యంను చదివితే అది నీ జీవితంలో నెరవేరుతుంది అంతే. పిల్లరా, ఆ వాక్కు విని ఆ వాగ్దానాన్ని నమ్మిన అన్న ఎలాగైతే సమూయేలుని ప్రవక్తగా మారడానికి ఆమె కారణమైందో, బైబిల్లో ఇంకొక స్త్రీని మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులరా, తల్లి మరియా ఎలిజబెత్తమ్మను దర్శించడానికి వచ్చింది. అసలు ఇది చదువుతున్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలుగుతుందండి. అంటే ఆమె ఇప్పుడు పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలేదామా, పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పలేదామా, ఆమె శుభవచనం చెప్పిందంట. ఇది చదువుతుంటే నాకు చాలా అద్భుతంగా అమోఘంగా అనిపిస్తుంది. తల్లి మరి అభిషేకం ఎటువంటిదంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె ఒక శుభవచనం చెప్పిందంట. షాలోమ్ అన్నదో, గుడ్ మార్నింగ్ అన్నదో, ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. ఆమె శుభవచనం చెప్పగానే గర్భముతో ఉన్న ఎలిజబెత్తమ్మ పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి గర్భములో ఉన్న బిడ్డ గంతులు వేశాడు అని మనం వాక్యంలో చదువుతున్నాం. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను అని మనం వాక్యంలో చూస్తున్నాం. పిల్లరా, ఒక స్త్రీ మాట్లాడుతుంటే ఒక తల్లి అభిషేకించబడ్డది, తల్లి గర్భములో ఉన్న బిడ్డ కూడా అభిషేకించబడ్డది. అందుకనే స్నాపకుడగు యోహాను యేసు ప్రభుకు ముందుగా మార్గము సిద్ధం చేసే వ్యక్తిలాగా దేవుడు ఆయనను ఎంపిక చేసుకున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? తల్లి సిద్ధపాటు. ఈరోజు ప్రియ తల్లి, నీ ఇంట్లో నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుని వాక్యం మాట్లాడుతున్నావా? పనికిరాని మాటలు మాట్లాడుతున్నావా? వాళ్ళని భయకంపితులను చేసే మాటలు మాట్లాడుతున్నావా? కొంతమంది నోట్లో ఎప్పుడు చూసినా శాపాలు, నెగిటివ్ మాటలు, ఇలా ఏం చెప్పాలండి, సాగదీస్తా ఉంటారు ఒక విషయాన్ని. అది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు 10 మాటలు మాట్లాడితే ఒక్క మాటన్న దేవుడు మాట దాంట్లో లేకపోతే దేవుని వాక్కు నీ ఇంట్లో ఎట్లా పనిచేస్తుంది తల్లి? కనుక వాక్యం ఏమంటుందంటే, అన్నాను చూస్తున్నాం, మరియ తల్లిని చూస్తున్నాం, ఎలిజబెత్తమ్మను మనం చూస్తున్నాము. పిల్లరా, అపోస్తల కార్యంలో 120 మందితో పాటు మరియ తల్లి కూడా పై మేడగదిలో ప్రార్థిస్తుంది వాళ్ళతో పాటు. అపోస్తులందరి పైన పిల్లరా అభిషేకం కృమ్మరించబడ్డది, అభిషేకం దిగి వచ్చింది. ఎందుకంటే తల్లి మరియ అక్కడుండి వాళ్ళందరితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రతి తల్లి ఏం చేయాలంటే దేవుని స్వరం వినేటట్లు ఆ స్థలం అంతటిని, ఇంటినంతటిని సిద్ధం చేయాలి. ఒకరోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను. అయితే ఒక అక్క ఏం చెప్తుంది తెలుసా, మెల్లిగా మాట్లాడుతుంది. నేను చెప్పా, ఏమైందంటే మా పాప ఇంటర్వ్యూ చేస్తుంది, మాట్లాడకండి అంటుంది. ఎందుకంటే ఎవరో అంటే ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది కాబట్టి ఆమె కరెక్ట్ చేయాలి. ఈ గోలలు, ఈ సౌండ్లు ఇవేమి రాకుండా, మనుషులు ఏ ఒక్క శబ్దం రాకుండా ఆమె అక్కడ నిలబడి అటు ఇటు పచారులు చేస్తూ తిరుగుతుంది. కారణం ఏంటి అంటే ఏ వాయిస్ కూడా ఆమె బిడ్డను డిస్టర్బ్ చేయకుండా. మరి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే అలా కాచుకొని మనం నడిస్తే, ప్రియబిడ్డ, మన బిడ్డలు దేవుని స్వరము వినడానికి తల్లి ఈ లోక స్వరాలు బిడ్డలలోకి ఎంటర్ కాకుండా తల్లి నిలబడాలి ఒక గోడలాగా. నీ ప్రార్థన దాటి అవి నీ బిడ్డల దగ్గరికి వెళ్ళకుండా తల్లి ప్రార్థన ఒక కంచలాగా ఉండాలి. ఈరోజు ప్రతి తల్లి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేవుని స్వరం నీ వినాలి, ఆ స్వరమే నీ బిడ్డలకు వినిపించాలి. మనం చూస్తున్నాము ప్రియులరా, ఏ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వచనం మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, నీ పుత్రుల మీద నీ పుత్రికల మీద నేను నా ఆత్మను కృమ్మరిస్తాను. పుత్రుడైన సమూయేలును మనం చూసాం, అన్న కుమారుడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులరా, యొకేబేదు ప్రార్థన చేసినప్పుడు యొకేబేదు
ఆమె ప్రార్థన వల్ల కేవలము మోషే 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 అని మనం వింటున్నాం కదా. కానీ వాక్యం ఏమంటుందంటే యొకేబేదు ప్రార్థన ద్వారా అహరోను పిల్లరా యాజకుడుగా మారాడు. మిరియాము ప్రవక్తిగా అనేక మందిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ నడిపిస్తున్న ఒక వర్షిప్ లీడర్ లాగా, ఒక ఆరాధికురాలు లాగా ఆమె మారింది. మోషే ఒక నాయకుడులాగా మారాడు. అంటే పుత్రుల మీద పుత్రికల మీద ఏ తారతమ్యం లేకుండా, ఏ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా దేవుడు తన ఆత్మను కృమ్మరించాడు. ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, నీ బిడ్డలందరికీ నేను ఉపదేశం చేసేదను అని ప్రభువు చెప్తే, ఒకరిని బాగు చేసి ఒకరిని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందరిపైన దేవుని ఆత్మను ఆయన కృమ్మరిస్తాడు. యొకేబేదే ఒక మంచి సాక్ష్యం ప్రియులారా. నిర్గమకాండం 15వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తే అక్కడ వాక్యం ఏమంటుందంటే, అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్యనగు మిరియాము తంబురను చేపట్టినది. స్త్రీలెల్లరూ తంబురలను ధరించి నాట్యము చేయుచు ఆమెను అనుసరించిరి. ఆమె ఈ విధముగా పల్లవిని అందుకొని పాడినది, యావేను కీర్తింపుడు, ఆయనకు మహా విజయము సిద్ధించినది. యావే గుర్రములను రౌతులను సముద్రమున కూలద్రోసెను అని చెప్పి దేవుడు చేసిన అద్భుత కార్యములను మిరియాము స్తుతించింది. ప్రియులారా, ఎంత ధైర్యం చూడండి. ఒక స్త్రీ ఆ ఎర్ర సముద్రం మధ్యలో అందరూ నడుస్తుంటే, అమ్మో ఈ నీళ్ళు మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాయేమో, ఇవి మమ్మల్ని ముంచేస్తాయేమో, ఏమవుతుందో, వెనకాల మా వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, వాళ్ళు పోతున్నారా. కొంతమంది చర్చికి వస్తే కూడా ఏంటో తెలుసా, వాళ్ళ మనసు ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ మనసు చుట్టుముట్ట తిరుగుతుంటుంది. కానీ మిరియంను మనం అట్లా చూడట్లేదు. మిరియా ఏం చేస్తుందంటే ఆనందంతో, సంతోషముతో, నాట్యం చేస్తూ, తంబురలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆమె ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుడు ఏమంటుండంటే ఆమె స్వరం అనేకుల్ని బలపరిచింది. చూడండి, నాట్లు వేస్తున్నప్పుడు పాటలు పాడుతూ నాట్లు వేస్తుంటారు. ఎందుకంటే ఆ పాట బలం ఇస్తుంది. కొన్నిసార్లు మేము పొద్దున్నే మాస్కి వెళ్ళేవాళ్ళం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, మమ్మీ చలేస్తుంది అనేవాళ్ళు. నేను స్కూటీలో తీసుకెళ్ళేదాన్ని. పొద్దున 6-5కే మాకు మాస్ ఉంటుండేది. చాలా చిన్నపిల్లలు అనమాట. చలేస్తుంది మమ్మీ అంటే మీరు గట్టిగా పాటలు పాడండి అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఆ పాటలు పాడుతుంటున్నప్పుడు వాళ్ళకి వేడి వస్తుంది, మనం చప్పట్లు కొట్టి పాటలు పాడుతున్నప్పుడు. పిల్లరా, అది మనల్ని బలపరుస్తుంది, ఉజ్జీవం కలగజేస్తుంది. అందుకే వాక్యం అంటుంది, మీరు సంతోషంగా ఉన్నారా, దేవునికి కీర్తనలు పాడుడి, దేవుని స్తుతించుడి అని వాక్యం పలుకుతుంది. సంతోషముతో, ఆనందముతో ఐగుప్తు నీ విడిచిపెట్టి వాళ్ళు వస్తుంటున్నప్పుడు, అక్కడ అందరూ అంటే ఆ సైన్యము, రథాలు, రౌతులు అన్నీ మునిగిపోతున్నప్పుడు మిరియము ఆ అద్భుత కార్యాన్ని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, అపోస్తల కార్యం 21వ అధ్యాయము 9వ వచనం పలుకుతోంది, 7 మంది సువార్తికులైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. వాక్యం ఏమంటుందో తెలుసా, ఆ 4 కూడా ప్రవచనం చెప్పేవాళ్ళంట. ఆది సంఘములో ప్రియులరా, అంటే ఇలా మనలాగా కంఫర్టబుల్ డేస్ కాదు అవి. భయంకరమైన హింస, దేవుణ్ణి ప్రకటించటానికే భయపడుతున్నట్లాంటి ఒక సమయంలో ఫిలిప్పు కుమార్తెలు, సువార్తికుడు ఫిలిప్పు సువార్తను బోధించువాడు. అయితే తండ్రితోనే అది ఆగిపోలేదు, కుమార్తెలు కూడా ప్రవచిస్తున్నారు, దేవుని సందేశాన్ని వాళ్ళు చెప్తున్నారు. అపోస్తల కార్యం 21వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే వాక్యం అంటుంది, అతనికి అవివాహితులకు కుమార్తెలు, పెళ్లిగాని కుమార్తెలు 4 కలరు. వారును దేవుని వాక్కును ప్రవచించుచుండిరి అని అంటుంది. మనము ఒక వాగ్దానం చదివాము, వన్ డే మనం మెడిటేట్ చేశాం. నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా, నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల ఉంటుంది, నీ నోటిలో నేనుంచిన మాట నీ పిల్ల నోటి నుంచి ఎప్పుడు తొలగిపోదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. దేవుని వాక్కును నువ్వు ప్రకటిస్తుంటే నీ బిడ్డలు కూడా ఆ వాక్కును ప్రకటిస్తారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనము చెప్తారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే యావే ప్రభు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా యావే ప్రభుతో చెప్తున్నాడు, నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు, నాకు మాటలు రావయ్యా, నేను మాట్లాడలేను, నేను బాలుడను అని పలికితిని, కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివిడను, నీవు నేను బాలుడనని చెప్పవలదు,
నేను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళవలెను, నేను చెప్పినవన్నీ సంగతులెల్లా వారికి చెప్పవలెను, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును అని ప్రభు పలుకుతున్నాడు. నేను చిన్నవాడిని కదా, నాకు తెలియదు కదా అని నువ్వు అనడానికి వీల్లేదు. ఎందుకంటే తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే నిన్ను ప్రవక్తగా నేను ఎంపిక చేసుకున్నాను. నువ్వు కట్టేవారిని కడతాను, నువ్వు కొట్టేవారిని పడగొట్టడానికి, నిలబెట్టడానికి, పెకిలించటానికి నిన్ను నేను ఒక ప్రవక్తలాగా వాడుకుంటున్నానని దేవుడు ఇర్మియాకి వాగ్దానం ఇచ్చాడు. ప్రియరా, ఈరోజు ప్రవక్త అంటే ఎవరు కాదు, దేవుని మాటలని ప్రకటించేవారు, దేవుని సందేశాన్ని ఇచ్చేవారు. ఇర్మియా దేవుని సందేశం ఇచ్చే ఒక వ్యక్తిలాగున్నాడు. కనుక ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే బిడ్డలకి, అంటే ఇప్పుడు ఎవరన్నా కొంచెము చర్చ్లో నాకు మన టీంలో ఒక సహోదరి ఉంది, రోజరీ టీంలో. మార్నింగే తల్లి ప్రార్థన చేస్తుంది. తల్లి కంటే కూతురు ఇంకా దేవునిలో ఎక్కువ ఉంటుంది. అమ్మాయి వైజాగ్లో ఇంటర్న్షిప్ చేస్తుంది. ఈ లోకంలో ఉన్న అమ్మాయిలాగా కాదు, ప్రత్యేకమైనది అంటే చాలా ప్రార్థన చేస్తుంది, దేవుని విశ్వసిస్తుంది, ఎంత దూరమైనా నడుచుకొని పోతుంది దేవుని వాక్యం వినడానికి. సో ఆమెను ఎవరు చూస్తారో, ఆమెకు ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. ఎందుకంటే వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఇదంతా పిచ్చి అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎక్కడికి వెళ్ళినా దేవుని కోసం చెప్పాలని ఆశపడుతుంటుంది. ఒకరోజు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాతో చెప్తుంది, ఆంటీ నేనేం ప్రార్థన చేస్తున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజైనా దేవుని మాట ఎవరికైనా చెప్పాలి, నేను ఈరోజు ఎవరికి చెప్పాలి ప్రభువా, వాళ్ళ దగ్గరికి నన్ను నడిపించని నేను ప్రార్థన చేస్తున్నాను ఆంటీ అన్నది. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ అమ్మాయిని చూసినప్పుడు, అంటే అలాంటి వాళ్ళు దేనిలో కొంతమంది అమ్మాయిలు చెప్తుంటారు అనమాట, అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ ఒక ట్రెండ్, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ క్రియేట్ చేస్తాను అంటుంటారు కొంతమంది. అంటే డ్రెస్సులు, నగలు, జుట్లు, ఇట్లాంటి అన్ని అనేకమైన విషయాలపైన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవన్నీ చూస్తుంటున్నప్పుడు యాక్చువల్లీ దాని త్రూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ ఈ అమ్మాయి ఏంటో తెలుసా, ఎక్కడికి వెళ్ళినా ఒక్క మనిషినైనా వాళ్ళకి సువార్త చెప్తుంది, ఒక్కరినైనా దేవునిలోకి నడిపించడానికి ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రిలరా, ఈరోజు యవ్వనస్తులు దేవుని స్వరం మాట్లాడే వాళ్ళలాగా ఉండాలి. రకరకాల ప్రెషర్స్, కల్చర్ అంతా మారిపోతుంటున్నప్పుడు వాళ్ళలో ఒక ప్రత్యేకమైన వాళ్ళలాగా వీళ్ళు నిలబడాలి అంటే దేవుని స్వరాన్ని మన బిడ్డలు వినాలి. అప్పుడే వాళ్ళు నిలబడతారు, దేవుని స్వరాన్ని ప్రకటిస్తారు. వాళ్ళందరిలాగా ఉండరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. మనం ప్రార్థించాలి, ప్రభువా మా బిడ్డలు కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళలాగా ఉండొద్దు నాయన, నీ స్వరాన్ని వాళ్ళు ప్రకటించాలి. ఇర్మియాలాగా, సమూయేలులాగా, ఫిలిప్పు కుమార్తెల్లాగా, మిరియములాగా, మోషేలాగా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. చివరిగా మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని స్వరము జీవాన్ని తీసుకొని వస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ప్రతిరోజు ఉదయకాలము విజ్ఞాపనకర్తలందరి కోసం నేను చేసే ప్రార్థన ఇది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. నాకు ఈ అధ్యాయం చాలా ఇష్టం అండి. నేను చాలాసార్లు, అంటే నేను ఈ వాక్యం కూడా నేను చెప్పాను, మీకు వీలైతే చూడండి, ద ఆర్మీ ఆఫ్ గాడ్ అని. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఆయన నాతో, నీవు ఈ అస్థికులకు ప్రవచనము చెప్పుము, ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము అని దేవుని ఆత్మ ప్రవక్తతో చెప్తుంది. పిల్లరా, ఎండిన ఒక లోయలోకి ప్రవక్తని దేవుని ఆత్మ తీసుకెళ్ళింది, యెహెజ్కేలు ప్రవక్తని. అప్పుడు అక్కడ చూస్తే అన్ని ఎండిన ఎముకలే ఉన్నాయి, అక్కడ ఏం లేవు. అప్పుడు దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు ఇవి బతుకుతాయా అని అడిగింది ఆత్మ. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు బ్రతకమంటే అవి బ్రతుకుతాయి, నువ్వేం చెప్తే అది జరుగుతుంది అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ ఎండిన ఎముకలకు నువ్వు ప్రవచనం చెప్పుము అన్నప్పుడు పిల్లరా, ఆయన ప్రవచనం చెప్పగా అక్కడక్కడ ఎముకలు ఎప్పుడు వస్తాయండి, చనిపోయి ఎన్నో రోజులు అయిపోయి అన్నీ, అంటే సంవత్సరాలు అయిపోతాయి ఎముకలు బయటికి కనిపించాలంటే. ఎముకల్లాగా మారిపోయాయి అంటే చాలా సంవత్సరాలు అయి ఉంటాయి, అక్కడ పడి ఉన్నాయి ఆ లోయలో. లోయ మొత్తం ఎముకలే. ఆ ఎముకల లోయలోకి దేవుని ఆత్మ ఆయనను తీసుకొని వెళ్ళింది. వాక్యం ఏమంటుందంటే, యెహెజ్కేలు ప్రవక్త ప్రవచింపగా అక్కడక్కడ పడి ఉన్న ఎముకలన్నీ గడగడ శబ్దం చేస్తూ ఒక దగ్గరికి వచ్చాయంట. అవి ఆకారం పొందుకున్నాయంట. వాటి మీద నరాలు పేర్చబడ్డాయి పిల్లరా, వాటిపైన మాంసం పేర్చబడ్డది, వాటిపైన చర్మము వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది,
హెచ్కేలు నువ్వు ప్రవచనం చెప్పు, జీవం వస్తుంది ఎండిన ఎముకల్లో. ప్రిలరా, ఆయన ప్రవచనం చెప్తూ ఉండగా ఎండిన ఎముకలు జీవముతో నింపబడి మహాసైన్యములాగా ఆ లోయలో సైన్యము లేచి నిలబడ్డదంట. ఎందుకు అది దేవుడు హెచ్కేలుకు చూపించాడంటే, ప్రిలరా, ఎందుకు అది రాయబడి ఉందంటే, ఈరోజు మన పరిస్థితులు కూడా అన్నీ ఎండిపోయి ఉండొచ్చు, అన్నీ అయిపోయి ఉండొచ్చు. అంటే ది ఎండ్ అంటారు కదండి, ఇంకా అయిపోయింది, కేల్కతం అయిపోయింది. కానీ పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అంటే, ఎక్కడ అంతమైనా సరే అక్కడి నుంచి మన దేవుడు ఆరంభం చేయగలడు. మొద్దు నుంచి చిగురు పుట్టించగలిగిన దేవుడు ఆయన. పిల్లరా, అందుకే వాక్యం ఏమంటుంది అంటే, మనం వాక్యంలో చూస్తున్నాము, కనుక ఇజ్రాయేలులకు ఇట్లు ప్రవచనము చెప్పుము, యావే ప్రభువు నుడువుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును, మీరు మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తురు. నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని లేపినప్పుడు మీరు నేనే ప్రభుడని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును, మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును అని ప్రభు పలుకుతున్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? సమాధులని నేను తెరుస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. సమాధి చేయడం అంటే ఏంటండి? అయిపోయినాక ఆ శవాన్ని పూడ్చిపెట్టి సమాధి చేసి వచ్చేస్తారు, ఇంకా అయిపోయింది, ఇంకా అక్కడితోనే అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ సమాధులను కూడా నేను తెరవగలిగిన వాడను, ఎప్పుడు నీకు నమ్మకం ఉన్నప్పుడు. ఆయన స్వరం అట్లా బలమైనది పిల్లరా. ఆయన స్వరము వినగా లోబడని వాడు ఎవడు అని వాక్యం ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు నీ బిడ్డలు దేవుని స్వరం మాట్లాడే వాళ్ళగా దేవుడు అభిషేకించాలని ప్రార్థన చేయి. నీ పుత్రులు పుత్రికలు ప్రవచించెదరు. యువర్ చిల్డ్రన్, మీ పిల్లలు పిల్లరా, దే విల్ బికమ్ వాయిస్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని స్వరముగా మార్చబడాలని మనము ప్రార్థన చేయాలి. అప్పుడు ఎక్కడెక్కడికి వాళ్ళు వెళ్తారో ఆశీర్వాదం వారిని వెంబడిస్తుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా మన బిడ్డలు ఉంటారు. పిల్లరా, ఈరోజు మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? మన బిడ్డలు చదువులో మంచిగా రావాలి. చాలా సంతోషం, ప్రార్థన చేయాలి. అదే ఈ తల్లి ప్రార్థనలో మనం ఒక్కొక్కటి మనం చదువుతున్నాం. అయితే ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, చాలా మంచిది. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉన్నత స్థానంలో వాళ్ళు ఉండాలి. నువ్వు ప్రొఫెషన్లో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, లోకంలో యోసేపులాగా నిలబడాలి, దానియేల్లాగా నిలబడాలి, బైబిల్లో సొలొమోన్లాగా నిలబడాలి, అన్నీ చెయ్యాలి. బట్ వాటితో పాటు దేవుని స్వరం కలిగి ఉండి దేవుని వైపుకు మన బిడ్డల్ని నడిపించే వాళ్ళలాగా మన బిడ్డల్ని దేవుడు దీవించమని మనం అడగాలి. ఎందుకంటే రకరకాల స్వరాలలో మన బిడ్డలు మునిగిపోవద్దు, రకరకాల స్వరాలలో మన బిడ్డల స్వరము మూగబోవద్దు. ఆ స్వరము దేవుని కోసం నిలబడే వాళ్ళలాగా ఉండాలి. వాయిస్ ఆఫ్ గాడ్. కొంతమంది అంటారు కదండి, ఎవరన్నా ఒక ఉజ్జీవం తీసుకొచ్చినప్పుడు మాట్లాడలేని వాళ్ళ పక్షంలో వాళ్ళు వాయిస్ అవుతారు. మాట్లాడలేకపోతే వాళ్ళ నాయకులు ఎప్పుడైతారో తెలుసా? ఎవరు మాట్లాడనప్పుడు వాళ్ళ తరఫున ఒకరు నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే నాయకులుగా మారుతారు. ఆ ప్రజలందరి స్వరం వీళ్ళే అవుతారు. ప్రియులరా, ఈరోజు దేవుని స్వరముగా లోకంలో నీవు నిలబడాలి. ప్రజలందరి తరఫున నీవు విజ్ఞాపనకర్తగా నిలబడినప్పుడు ఆ ప్రజలందరి స్వరముగా దేవుని సన్నిధిలో నువ్వు మారుతావు. కనుక ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా అట్టి స్వరము నాకు దయచేయ్యా, దేవుని స్వరముగా నేను ఉండాలయ్యా, నా బిడ్డలు ఉండాలయ్యా అని చెప్పి ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, ప్రియ తల్లి, ఇది విశ్వసిస్తే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఇక పైన ప్రభువా నిరుత్సాహపరిచే మాటలు, పడగొట్టే మాటలు, శపించే మాటలు ఏవి నా నోటి నుండి రాకూడదు ప్రభువా. నీ మాటలు రావాలి, నీ దీవెనలు రావాలయ్యా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రభువా నీ స్వరాన్ని ప్రకటించువారుగా నా బిడ్డలు ఉండాలయ్యా. సమూవేలులాగా దీవించు ప్రభువా, హెజ్కేలులాగా దీవించు ప్రభువా. అవునయ్యా, ఆ రోజు సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలు ప్రవక్తలుగా ప్రభువా నీ వాక్కుని ప్రవచించినట్లుగా నా కుమార్తెలు అట్లు ఉండాలి ప్రభువా అంటూ నువ్వు ప్రార్థన చేయి. ప్రియ బిడ్డ, ప్రభువా నా బిడ్డల్ని మీరు దర్శించండి. ఈ లోక స్వరాలలో నా బిడ్డలు మునిగిపోకూడదయ్యా. అయ్యా, ఈ లోక స్వరాలలో మా బిడ్డల స్వరము మూగబోకూడదయ్యా. తండ్రి, నీ స్వరముగా మార్చబడాలి.
వాళ్ళ గొంతును తాకండి, నాలుకను తాకండి. ఇర్మియా నోటిని ముట్టి నీ వాక్కునుంచినట్టుగా, ఎహెజ్కేలు నోటిలో నీ మాటలుంచినట్లుగా, అయా యోహాను నోటిలో మీ మాటలుంచినట్టుగా మీ మాటలు మా బిడ్డల నోటిలో ఉంచి నీ స్వరముగా మా బిడ్డల్ని అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ తల్లి, నీ బిడ్డలు దేవుని స్వరముగా మారుదురుగాక. మన బిడ్డలందరినీ దేవుడు తన ప్రవక్తలుగా దేవుని స్వరాలుగా ఆయన మార్చునుగాక. ఈ సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, దయచేసి అందరికీ మీరు పంపించండి. దాని ద్వారా మీరు దీవించబడతారు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఈ సిరీస్ కోసము చాలామంది విజ్ఞాపనకర్తలు ఉదయకాలం 3 నుండి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అలుపెరగక బిడ్డల్ని ఎత్తిపట్టి తల్లుల కోసము బిడ్డల కోసము ప్రార్థన చేస్తున్నారు. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. తల్లులు పడిపోతున్నారు, బిడ్డలు పడిపోతున్నారు. పిల్లరా, మనల్ని మనము కాపాడుకోవాలి. అందుకే ఇర్మియాలో ఒక చక్కటి వాక్యం ఉంది. మరణము మీ గవాక్షాలకు ఎత్తకముందే రోధించు స్త్రీలను కనుగొనండి, అంగలార్పు విద్యను మీ బిడ్డలకు నేర్పించుడి అని తల్లులకు దేవుడు చెప్తున్నాడు. అందమైన స్త్రీలు, అంటే బాగా చదవాలి, స్టేటస్ ఉన్న స్త్రీలు అనలేదు, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనాలి అని ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. పిల్లరా, అట్టి స్త్రీలుగా దేవుడు మనల్ని దీవించాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవుని స్వరముగా మీరు మారాలి. మీ కుటుంబంలో మీరు మాట్లాడుతుంటే మా అమ్మ చెప్పిందంటే ఇది దేవుడు మాటనే అని మీ బిడ్డలు తీసుకోగలగాలి. అటువంటి స్వరముగా మీ స్వరాన్ని దేవుడు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.